మిగతా వాళ్ళందరూ కేసీఆర్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడటం ఒక ఎత్తు రామనాయక్ గారు. ఆ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండి వాళ్ళు ఎవరు ఏంటి అని తెలిసిన వ్యక్తుల్లో మీరు ఒకరు. ఓవరాల్గా ఈ ఎపిసోడ్పై ఏం కామెంట్ చేస్తారు మీరు? ఈ ఎపిసోడ్పై ఏముంది, కుటుంబ సభ్యుల ఎపిసోడ్. ఆ కుటుంబ సభ్యుల ఎపిసోడ్ తోటి వీళ్ళు అక్కడ పార్టీ అయిపోయింది. పార్టీ లుక మొదలైంది. ఎప్పుడైతే టీఆర్ఎస్ కెంచి బీఆర్ఎస్ మొదలైందో అప్పటి నుంచే వీళ్ళకు ఈ శని పట్టింది. ఎందుకంటే ఆ రోజు 1200 మంది బలిదానం, నాటువంటి కార్యకర్తల శ్రమదానంతో 10 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు అవినీతిలో ఇదయ్యి తర్వాత డబ్బుల వాటలో పంపకం కొట్లాట. ఇది ఎవరో బీజేపీయో రేవంత్ రెడ్డియో ఆడిపిస్తున్న నాటకం కాదు, కుటుంబ సభ్యులే ఆడిపిస్తున్న నాటకం. ఇప్పుడు ఏదైతే మన వీళ్ళ మీద అవినీతి ఉందో ఆ సబ్జెక్ట్ని డైవర్స్ చేయడానికి ఈ విధంగా ఆడుతున్న నాటకం తప్ప వాళ్ళంతా ఒకటే. వాళ్ళ దగ్గరికించి నేను చూసిన 14 సంవత్సరాలు వనవాస కాలంలో పనిచేసినాము. వాళ్ళ పరిస్థితి ఏంది, ఆర్థిక పరిస్థితులు ఏంది. ఆ రోజులలో కేసీఆర్ ఒక ఫియట్ కార్ తీసుకుంటే ఎమ్మెల్యే అయిన తర్వాత మన ఎక్కడ సంగారెడ్డి గ్రామీణ బ్యాంక్ అనుకుంటా, ఆ కార్ ఇన్స్టాల్మెంట్ కట్టలేని పరిస్థితిలో కార్ని గుంజుకోపోయారు బ్యాంక్ వాళ్ళు. ఇవాళ అటువంటి వాళ్ళు ఇన్ని వేల కోట్లు, ఇంత పెద్ద ఆసాములు, ఇంత డబ్బు ఇవాళ పార్టీ పెట్టే స్థాయికి ఎదిగిర్రు. టీఆర్ఎస్ని తీసి భారతదేశంలో నేను ఒక చక్రం దింపుతా, ఒక వెలుగుతా అని బోర్ల బొక్కలో పడ్డాడు. అందులో భాగంలో నా వాటా ఎంత డాడీ, నాకు తక్కువ వచ్చింది, అందు గురించే నేను మీ బిడ్డగా ఇంకో బయట పోయి ఓ పార్టీ పెడతా అనే ఉద్దేశంతో బ్లాక్మెయిల్ చేయడానికి మొత్తం వాళ్ళు సత్యహరిచంద్రులు అనుకుంటారా విజయ్ మీరు? మొత్తం వాళ్ళ అవినీతి పరులు, మొత్తం దోచుకో దంచుకో జేబు నింపుకో అనే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల కొట్లాట. ఎప్పుడో వీళ్ళు ఒకటవుతారు. ఇక్కడ పార్టీ వచ్చే అవకాశాలు లేదు. ఇక్కడ పార్టీ పెట్టినా అసలు డిపాజిట్ వస్తాయా? 153 119 నియోజకవర్గాలు ఉన్నాయి. రేపు డీలిమిటేషన్ పెడితే వీళ్ళ క్యాండిడేట్లు దొరుకుతారా అనేది ఒకటి ఇది ఉంది. ఇవాళ ఈమె ఆ రోజు అవినీతి చేసిన సొమ్ముతోటి, ఆ రోజు సంపాదించిన దాంతో ఇవాళ అవినీతి చేసిన వాళ్ళ గురించి ఒకళ్ళ అవినీతి ఒకళ్ళకి తెలుసు. ఒకరి భూమి ఎంత కబ్జా చేసుకున్నారో వాళ్ళకి తెలుసు, బావకి తెలుసు, తమ్మునికి తెలుసు, అన్నకి తెలుసు, ఈమెకి తెలుసు, సంతోష్ రావుకు తెలుసు, పెద్ద ఆయనకు తెలుసు. వాళ్ళ మమ్మీకి తెలియకపోవచ్చు కానీ వీళ్ళందరికీ తెలుసు. అందు గురించి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం. దాని ఇంకా హరీష్ రావు చెప్పేది ఈయన ఆడిపిస్తుండు నాటకం రేవంత్ రెడ్డి అని. కేసీఆర్తో విభేదించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, మీరు మాత్రమే కాదు మీ ఫ్రెండ్స్ కూడా కేసీఆర్ పైన ఒక ఆరోపణ చేస్తూ ఉంటారు, బట్టగాల్చి మీదేస్తుంటారంటో, లేకపోతే ఇంకేదన్నా అనుకున్నా కూడా అసలు తెలంగాణ అనేటువంటి నినాదం ఎత్తుకోవటానికి, తెలంగాణ అని చెప్పి అనడానికి కేసీఆర్ ఫ్యామిలీకి అర్హత లేదు అని చెప్పి ఎట్లా ఆయన అంత రాజకీయ పాత్ర పోషించారు కదా, ఎట్లా అనగలుగుతారు ఆయన? లేలే, రాజకీయ పాత్ర పోషించిండు, సెంటిమెంట్ మీద వాడుకుండు. ఆ రోజు సెంటిమెంట్ని ఆసరా చేసుకొని ముఖ్యమంత్రి అయిండు. ఇవాళ కవిత పెట్టే పార్టీలో ఆ రోజు సెంటిమెంట్ తోటి వచ్చిన జనాలు ఇప్పుడు ఈమె పేమెంట్ తోటి తీసుకొస్తుంది, జనాలను పేమెంట్ తోటి తీసుకొస్తుంది. బట్టగాల్చి మేము ఆయన కేసీఆర్ది ఏంది, ఆయన తెలంగాణ అప్పుడు మన చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వకపోతే బాగా ఏడ్చిండు. ఏడ్చిన తర్వాత మా ఇన్నయ్య ఉన్నాడు, ఇప్పుడు బయట ఇన్నయ్య ఉన్నాడు, గాదే ఇన్నయ్యకు మీరు రండి మనం కలిసి పనిచేద్దామంటే ఆయన 1 నెల 2 నెలలు రాలే. ఈయన గురించి తెలుసు. అప్పుడు ఇన్నయ్య వచ్చిన తర్వాత ఈ హరీష్ రావు, తర్వాత మళ్ళీ సంతోష్ రావు, తర్వాత కేటీఆర్ అప్పుడు అక్కడ అమెరికాలో ఉన్నాడు. అంకులేం తెలంగాణ వస్తుందా సస్తుందా, మా జీవితం పాడు చేస్తుర్రు మీరు, మా నాయనకు విడ్రా చేసుకోమను, తెలంగాణ రాదు పోదు అని చెప్పేటోళ్ళు. సుదర్శన్ రావు ఇప్పుడు లేడు మన మధ్యలో, ఆయనకు రోజు వారానికి 2 సార్లు ఫోన్ చేసి మా నాయన రాజకీయ జీవితం పాడు చేస్తున్నారు. తర్వాత రైమాన్ పాపం ఆయన లేడు, అరే ఆ సాబ్కు బోలోజీ తెలంగాణ ఆతానై జాతానై అనుకుంటా చెప్పిన వాళ్ళు రైమాన్ పాపం ఆయన దాదాపు ఆయన 200-300 కోట్లు పెట్టిండు వీళ్ళకి.
వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడివి అప్పుడు డబ్బులే లేవు కదా. ఒక మీటింగ్ పెట్టాలంటే చాలా ఇబ్బంది పడేటోళ్ళు. ఆమె మొన్న ఒక మాట చెప్పింది ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్లో, నా పెళ్లికి గిట్ట ఇబ్బంది పడ్డామని చెప్పిండు కవిత. ఆ రోజు ఆ ఉన్న పరిస్థితి 10 సంవత్సరాల్లో ఏం వ్యాపారం చేసిర్రు? ఆ రోజు ఏమన్నాడు, మేము తెలంగాణకు ద్రోహం కనుక చేస్తే మాకు రాళ్ళతోటి కొట్టి ఇది చేయండి సంపండి అన్నాడు. ఇవాళ ఇంకో రోజు వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా నేపాల్లో చూస్తున్నాం. వీళ్ళు జైలుకు కనుక పోకపోతే నేపాల్ మాదిరిగా వీళ్ళ కుటుంబం మీద జనాలు పడతారు, అందులో ఏం డౌట్ లేదు. ఎంత సంపాదించుంటుంది కేసీఆర్ ఫ్యామిలీ ఓవరాల్గా? ఒక మాటలో ఓవరాల్గా ఇప్పుడు మనం చెప్పలేము. వాళ్ళు ఓవరాల్గా నేను దాదాపు 10 లక్షల కోట్ల పైననే ఉండవచ్చు. అంత ఫిగర్ ఉంది. ఇవాళ రిచెస్ట్ పార్టీ, ప్రాంతీయ పార్టీలలో రిచెస్ట్ పార్టీ ఇవాళ. అది అఫీషియల్ గానే చెప్పారండి. 1400 కోట్ల రూపాయలు బాండ్స్ రూపంలో ఉంది అని చెప్పి టీఆర్ఎస్ ఓపెన్ గా ఉంటుంది. అది ఓకే. కేసీఆర్ ఫ్యామిలీ మీరందరూ ఆరోపిస్తున్నట్లు చాలా మంది అంటున్నట్టు, ఒకవేళ వాళ్ళ అక్రమ సంపాదన అవినీతి సంపాదన కనుక ఉంటే ఎంత ఉండొచ్చు? నేను అంటున్నా కదా 10 లక్షలు 14 కోట్ల అంత ఉంటుంది. 10 లక్షల పైననే ఉంటుంది కానీ తక్కువ ఏమి ఉండదు. ఇవాళ మన కవిత భవంతి చూడండి, మీరు రోడ్ నెంబర్ 14లా ఇల్లుకు కిరాయి కట్టుకొని ఇబ్బంది పడేటోళ్ళు ఇవాళ ఒక్కొక్కల ఫామ్ హౌస్ చూడండి, ఒక్కొక్కల మన హరీష్ రావుది ఏమో మన మామిడి తోటలు చూడండి, సంతోష్ రావుది విల్లాస్ చూడండి, తర్వాత ఇలా బేనామీ పేర్ల మీద ఉన్న పోచంపల్లి శ్రీనివాసరావు ఇవాళ ఆమెనే అన్నది కదా మొన్న, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి దాదాపు ఆయన ఏమో అటు శంకరపల్లి అటు ఏమో దాదాపు 700 కోట్ల ప్రాజెక్టు వాళ్ళ బేనామీ. ఈయన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కేటీఆర్కు కవితకు బేనామీ. ఆ పైసలు వీలే కదా, వీలే ఆ డబ్బులు. అందుగురించే ఇప్పుడు పోచంపల్లి కేటీఆర్ వైపు ఉన్నాడని ఇప్పుడు ఇది ఆరోపణ చేస్తుంది ఈమె. ఈ విధంగా ఉంది. కానీ వాళ్ళకి ఎవ్వరున్నా లేకున్నా టైమింగ్ ఉంటారు వాళ్ళు. ఎప్పుడైతే నీతోటి పని పడితే 10 ఫోన్లు చేస్తారు. నీవు ఎప్పుడన్నా పనితో ఫోన్లో మాట్లాడంటే ఫోన్లు లేపరు వాళ్ళ. ఇది పాతలను అందరినీ పంపించాలి, కొత్తలను పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో 10 సంవత్సరాలు వాళ్ళు మేము ఎందుకు పోయినాం? ఎవరన్నా పోతారా? అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీకి పోతారా? 2 సంవత్సరాలు 10 ఒక సర్పంచ్ కానీ ఒక కౌన్సిలర్ అయినా వదిలేసి పోతాడా? అది మొత్తం పీరియడ్ ఇది అయితే. ఇటువంటి తెలంగాణ అనుకుందామా? బంగారు తెలంగాణ అనుకుందాం. బంగారు తెలంగాణ ఎవరికి వచ్చింది? వాళ్ళ కుటుంబ సభ్యులకే బంగారు తెలంగాణ వచ్చింది. బేకార్ తెలంగాణ తీసుకొచ్చినాం అనుకుందాం. తెలంగాణ వస్తుంది అన్న నమ్మకము కేటీఆర్కి, కవితకు, కేసీఆర్కు ఏమాత్రం లేదా? అసలు లేకుండానే మొత్తం అంతా పై పోరాటం చేశారా? కవితకు లేదు, కేసీఆర్కు లేదు. ఎప్పుడైతే ఉద్యమకారులు బాగా ఇదైన తర్వాత నీకు చూడండి, మీరు పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే ఆ రోజు పోలేదు. ఈయన పార్లమెంట్లో బిల్లు అక్కడ పెట్టిన తర్వాత పోలేదు, అక్కడనే గుర్తుండి ఇంట్లో ఒక ల్యాబింగ్ ద్వారా ఉద్యమకారుల పనితీరుని, ఉద్యమకారుల ఏదైతే 14 సంవత్సరాలు విపరీతంగా ఎప్పుడు తెలంగాణ ఇవ్వాలని అన్ని పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత ఇంకా లాభం లేదు, నేను పక్కకు జరిగితే ఒకసారి అయితే అన్నాడు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు తోటి 2009లో మేము మహాకూటమి, 2004లో ఏమో ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీ తోటి మిత్రపక్షం, 2004లో గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము ఇది ఉన్నాం. ఆ రోజు హరీష్ రావు వార్డు మెంబర్ గెలవని హరీష్ రావుకు మంత్రి చేసినాం కార్యకర్తలం అందరం కలిసి. కేసీఆర్ని ఒప్పించి మెప్పించి, ఆయన లేకుంటే వేరే మైండ్ ఉండే ఆయనకు. ఈయనను ఒప్పించిన తర్వాత ఇవాళ 2009లో ఒక 10-14 సీట్లు వచ్చినప్పుడు, 10 సీట్లు అనుకుంటా, అప్పుడు వైఎస్ఆర్ ఈయన అపోజిషన్ లీడర్ ఎవరు మన ప్రతిపక్ష నాయకునిగా టీఆర్ఎస్కు ఫ్లోర్ లీడర్ ఈటల రాజేందర్కు, ఏంది రాజేంద్ర నీవు తలకాయ ఎక్కడ పెట్టుకున్నావు, పట్టున్న 10 సీట్లు రాలే మీకని ఆయన హేళన చేసినప్పుడు ఎలక్షన్ ఓడిపోయి ఇంట్లో కూర్చొని నేను ఏ దానికి ఉండను, నేను ప్రెసిడెంట్ ఉండను, ఎవరి గురించి చేయాలంటే ఆ రోజు రాములు నాయక్ పోయి, ఆ రోజు ఇండియా టుడే ఉండే, ఇండియా టుడేలా నేనేం చెప్పినా అంటే, ఆ రోజు ఒక సైంటిస్ట్ ఉంటాడు, ఒక శాస్త్రవేత్త ఉంటాడు, ఒక రాకెట్ని ఇచ్చేస్తాడు, అది మిశ్రమ స్పందన వస్తుంది, రెండవ రాకెట్ ఇది అవుతుంది,
ఇది మూడవ రాకెట్ మళ్ళీ మనం ప్రయోగం చేద్దాం. రెండవ రాకెట్ ఫెయిల్ అయింది, అంత మాత్రాన సైంటిస్ట్ ఏమన్నా ఇంట్లో గుర్తుంటాడా అని నెల మొత్తం ఇదైతే ఆయనను పట్టుకోవచ్చి మళ్ళా నేను ప్రెసిడెంట్గా డిక్లేర్ చేయించి ఆ రోజు నుంచి మళ్ళీ మూడవసారి మేము అధికారంలో వచ్చినాం. ఆ సెంటిమెంట్ తోటి అతను తెలంగాణ తీసుకొచ్చినాం. కాంగ్రెస్ పార్టీ గిట్ట పాపం సోనియా గాంధీ నేను మాట ఇచ్చిందని ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చింది. ఆమె మంచి భవిష్యత్తు ఉన్న తెలంగాణ, విద్యార్థులది, పిల్లలది, అన్ఎంప్లాయ్మెంట్ది, తర్వాత మొత్తం సామాజిక వర్గాలకు లాభం జరుగుతుందనే ఉద్దేశంతో మా అత్త మీద ఒకటి మరక ఉంది. అప్పుడు తెలంగాణ ఇయ్యలే, 369 మందిని కాల్ చేసిరు అనేది ఒకటి ఉంది. నేను కోడలమ్మగా ఇది చేసుకోవాలని తెలంగాణ తీసుకొచ్చినప్పుడు, తెలంగాణ డిక్లేర్ అయినప్పుడు, ఒకవేళ తెలంగాణ ఇస్తే కాంగ్రెస్లో టీఆర్ఎస్ను కలిపేస్తాను అని చెప్పి కేసీఆర్ ప్రతిపాదన పెట్టారు అని చెప్పి అంటారు చాలామంది. మీరు సీనియర్ ఉద్యమకారులు, కేసీఆర్తో చాలా కాలంగా ఉన్నారు కదా, నిజంగా ప్రతిపాదన ఉందా? చెప్పారా? ప్రతిపాదన కాదండి, అప్పుడు అక్బర్ రోడ్ అనుకుంటా శ్రీమతి సోనియా గాంధీది, అక్బర్ రోడ్లో ఈయన తెలంగాణ డిక్లేర్ అయిన తెల్లారి మొత్తం కుటుంబ సభ్యులను తీసుకుపోయి, మేము అక్కడనే ఉన్నాం కదా, కుటుంబ సభ్యులను తీసుకుపోయి సాష్టంగా నమస్కారాలు పెట్టి అమ్మ నేను విలీనం చేసేస్తా అని, ఆ రోజు విలీనం చేయకుండా ఇక్కడ వచ్చి మళ్ళీ కొత్త డ్రామా ఆడి ఆ రోజు ఆమెను మోసం చేసి, తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యే తర్వాత తెలంగాణ ప్రజలను చేసి, తెలంగాణ ప్రజలను మోసం చేసి ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి, ఆ రోజు తెలంగాణ అనుకున్నాం ఏంది, ఆంధ్రోలకు వ్యతిరేకంగా ఎందుకు చెప్పిండ్రు, ఆ రోజు ఎందుకు రెచ్చగొట్టిండు, ఇవాళ ఆంధ్రోలో బిర్యానీ తింటే పెండలేక ఉంటుంది అంటాడు. షేర్వానీ బిర్యానీ కుర్బానీ అని చెప్తాడు ఆయన. షేర్వానీ బిర్యానీ కుర్బానీ, షేర్వానీ ఆయన వేసుకుంటూ బిర్యానీ ఆ కుటుంబం ఉంది, కుర్బానీ మన కవిత, మన హరీష్ రావు, మన కేటీఆర్, మన సంతోష్ రావు కుర్బానీ తిన్నారు. ఈ దానికి ఇవాళ పెద్దగా మేము సత్యహరిచంద్రులం, మేము పార్టీ పెడతాము, పార్టీ పెడితే ఏమవుతుంది? చాలామంది భారతదేశంలో పార్టీలు పెట్టిరు, నామరూపాలు లేకుండా పోయిర్రు. కేసీఆర్తో అన్నేళ్ల పాటు ట్రావెల్ చేశారు కదా రాములు నాయక్ గారు. మీరు కేసీఆర్తో విభేదించి బయటకు వచ్చిన తర్వాత, లేకపోతే మిమ్మల్ని బయటికి పంపించేసిన తర్వాత వాళ్ళు అంత సంపాదించారు, ఇంత సంపాదించారు అని చెప్తూ ఉంటారు. ఆయనతో ట్రావెల్ చేసినంత వరకు మీకు ఆయన అవినీతి పరుడని, ఇంత తీసుకుంటున్నాడని, వీళ్ళు ఇంత నొక్కేస్తున్నారని చెప్పి తెలీదా? తెలిసినా కూడా మౌనంగా ఉన్నారా? మౌనంగా ఏం లేము. ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏం లేదు, గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏం లేదు, 2-3 సంవత్సరాలు బాగానే ఉన్నారు, మంచిగానే ఉన్నారు. 4వ సంవత్సరం నేను ఎందుకు బయటికి వచ్చినా అక్కడికి నుంచి మొదలైంది వీళ్ళ అవినీతి, వీళ్ళ కుటుంబ సభ్యులు బయటికి పంపించేశారు కదా, అందరికీ పంపించేసారు. నాకు ఒక్కనే కాదు, విజయరామారావు కానీ, ఇన్నయ్య కానీ, మళ్ళా మన రవీంద్ర నాయక్ కానీ, తర్వాత నరేంద్ర సాబ్, టైగర్ నరేంద్ర మొత్తం పార్టీని చేసి ఆయన వస్తే నరేంద్ర సాబ్ని పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసే రోజు పొద్దుగాలేమో బండ మీద రాయి మీద ఇది ఉంది, ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఆ రైల్లో ఆయన పేరుని తీసేసారు. తర్వాత విజయశాంతి, తర్వాత చాలామంది ఉద్యమకారులు, ఇవాళ విజయరామారావు, డాక్టర్ విజయరామారావు, వీళ్ళందరూ పనిచేసిన వాళ్ళు. మా రాజా ఇప్పుడు వరంగల్లో ఉన్నాడు, ఆయనకు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ అని తింపి నీవే ఎంపీ అని ఆ రోజులలో మన మన ప్రొఫెసర్లు, విద్యార్థులు అందరికీ మోసం చేసిండు కదా. ప్రొఫెసర్ జయశంకర్కి నూకేసిండు మా ముంగట. ప్రొఫెసర్ జయశంకర్కి రాత్రిలో తిట్టాలి, పొద్దుగాల పోగడాలి. ప్రొఫెసర్ జయశంకర్ సార్ని నేను ఇది చేస్తా, ఆయన అడుగుజాడలలో నడుస్తా, ఆయనకు రాజ్యసభ ఇస్తాను, రాజ్యసభ ఇయ్యలేకపోయిండు. ఈ పరిస్థితిలో ఎవరిని ఎక్కడ వాడుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ కుటుంబం అంతే. ఆ కుటుంబంకు ఎవ్వరు కాదు, ఎవ్వరన్నా సీనియర్లు కనుక ఉంటే మా గురించి మొత్తం తెలుసు అని ప్రతిసారి వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు, ప్రతిసారి చేంజ్ చేస్తూ ఉంటారు. ఆ రోజు ఎర్రబల్లి దయాకర్ రావు టీడీపీలో ఉన్నప్పుడు ఈయనంత దొంగ కాదని చెప్పిండు, ఎవరికి పుట్టిండ్రా ఈడని చెప్పిండు. అట్లది బంధుప్రీతితోటి దగ్గర ఉండి ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ కులమే బాగుపడ్డది 50%, 60%. ఇవాళ గిట్ట చాలామంది బీదోళ్ళు ఉన్నారు అందులో, కాదని కాదు. వీళ్ళకి దగ్గర ఉన్నోళ్ళు మొత్తం ఇదైపోయారు. ఇవాళ కేటీఆర్ బామ్మర్దికి ఏముందండి, వాళ్ళ తండ్రి డిఎఫ్ఓనో తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్,
దొంగ సర్టిఫికెట్ మీద, ట్రైబల్ సర్టిఫికెట్ మీద మొత్తం సర్వీస్ చేసిండు. సర్వీస్ చేసినప్పుడు కేటీఆర్ ఫ్రెండ్లీ అయినప్పుడు గిట్ట చాలా ఇబ్బందితోటి ఉండే. తర్వాత వాళ్ళ వచ్చిన తర్వాత అధికారంలో వచ్చి సెకండ్ టైం వచ్చిన తర్వాత వాళ్ళ బామ్మర్ది దగ్గర 20 కార్లతోటి ఆయన క్యాన్వై ఎక్కడికించి వచ్చింది? బావ సంపాదించిండు, బామ్మర్ది సంపాదించిండు, సడ్డకుని కొడుకు సంతోషరావు సంపాదించిండు. నేను 5,000 ఇస్తే 2,000 దాపెట్టుకొని 3,000 పోలీసు వాళ్ళకి ఇచ్చేటోళ్ళు. ఇవాళ ఈ విధంగా మాట్లాడతారు. నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, ఆయన పెళ్లికి పైసలు లేకపోతే రాత్రి రోడ్ నెంబర్ 14 మా మామూలు ఇంటి ముంగట్నే ఉంటాడు. రాత్రి 2 లక్షలు తీసుకుపోయి వస్తే థ్యాంక్స్ అన్నా అని చెప్పిండు. రూపాయి లేకుండే ఆ రోజులలో. ఆ పరిస్థితి అంత పేదరికం పొజిషన్లో, అంత లేని పొజిషన్లో ఉండేవాళ్ళు అప్పుడు సంతోషరావు. లేకుంటే వీళ్ళేమో టాటా బిర్లా అనుకుంటున్నావా విజయ్? లేకుంటే నైజాం నవాబ్ అనుకుంటున్నావా? గోల్కొండ కిల్లా మహారాజుల్లో హైదరాబాద్ ఈ స్టేట్కు వీళ్ళేమో ఇది చేసిండ్రు. వీళ్ళు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్లో వీళ్ళ భూములు పోతే బిలో పవర్టీ లైన్, బిలో పవర్టీ లైన్లో బతికిన వాళ్ళు వీళ్ళు. ఈ 10 సంవత్సరాలలో ఇన్ని వేల కోట్లు దుబాయ్లో కానివ్వండి, ఫారెన్లో కానివ్వండి, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి వీళ్ళకే సరిగ్గా తెలియదు. ఆ పరిస్థితికి